నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి చర్చ జరుగుతుంది తెలంగాణలో. అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలన పైన కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన విశ్లేషణ చేయడానికి ఒక నాలెడ్జబుల్ పర్సన్, తెలంగాణ ఉద్యమకారుడు, పిహెచ్డి స్కాలరు, సామాజికవేత్త, సమాజం పట్ల పూర్తి బాధ్యత కలిగిన వ్యక్తి వెంకట్ అన్న ఉన్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది అంటే ఈ యుద్ధాన్ని కానీ మరి రూలింగ్ గురించి కానీ ఏం మాట్లాడతాడని. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి మొదటగా భారత్ పాకిస్తాన్ యుద్ధం అసలు ఏంది, అసలు దాని గురించి తెలియని వాళ్ళకు ఏమని చెప్తారు క్లియర్గా? అసలు ఏంది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఏంది ఈ సమస్య అనేది? నా పేరు వెంకట్, ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగులో పిహెచ్డి స్కాలర్ని. అయితే భారత్ పాకిస్తాను 1947 తర్వాత విడిపోయిన తర్వాత ఆగస్టు 15లో మనం ఆగస్టు 15 స్వతంత్రం జరుపుకుంటాం. వాళ్ళు అర్ధరాత్రి 14 ఆగస్టు 14 వాళ్ళు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అప్పటి నుంచి కూడా ఇది ముస్లిం లీగ్ ఏర్పడిన కానించి వాళ్ళు ప్రత్యేకంగా దేశం కావాలన్న కానించి కూడా ఇవి తగాదాలు అనేవి ఉన్నవి. సరే, అది కొనసాగుతూ వచ్చింది. మనకి స్వతంత్రం వచ్చింది తర్వాత మన దేశాన్ని మనం పరిపాలిస్తున్నాం. మనం స్వతంత్రంగా రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది. అయినప్పటికీ పాకిస్తాన్లకు ఎప్పుడు కూడా ఈ దేశం పెద్దది, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశాన్ని ఆర్థికంగా కుంగదీయాలనే ఆలోచన పాకిస్తాన్ ఏర్పడిన కాడి నుంచి కూడా ఉన్నది. అదేవిధంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్ మనకి కాశ్మీర్కి ఉన్నటువంటి బోర్డర్ దగ్గర ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ఉద్యమము యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భం ఉన్నది. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు మనకి. తర్వాత 1971లో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో గెలిచినాము, మేము విజయం సాధించడం అని చెప్పినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజుల్లో మరి ఏం జరిగిందో ఏమో కానీ పీఓకి ఏర్పడింది. పీఓకి అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు పెట్టుకుంటాం, మనము ఈ విధంగా పెట్టుకుంటాం. దాని యొక్క అర్థం ఏంటో కానీ ఇప్పటికి కూడా జనాలకి తెలియకుండా ఉన్నది. అంటే అది వాళ్ళు ఎందుకు కాశ్మీర్ని ఆక్రమించుకున్నారు, తర్వాత ఈ విజయం సాధించిన తర్వాత దాన్ని ఎందుకు మళ్ళీ రిటర్న్ తీసుకోలేకపోయింది, ఇదంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్ అంటూ $1 మిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానము ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో చెప్పలేదు, ఇప్పటికి కూడా చెప్పినటువంటి మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా దానికి సరైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి యుద్ధం ఎందుకు ఆపిండు? ట్రంప్ చెప్తుంటాడా? అసలు అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఎందుకు వినాలి? అప్పట్లో ఇందిరాగాంధీ అమెరికా ప్రెసిడెంట్ని ఎదిరించింది, ఇప్పుడు ఈయన ఎందుకు ఎదురిస్తలేడు అంటారు. అది ఆ విధంగా ఏంది ఆపోజిట్ పార్టీలు మాట్లాడుకునే మాటలు. ఎందుకంటే నేను విజయం సాధిస్తే నా విజయాన్ని నువ్వు చెప్పుకోవటానికి ఇష్టపడవు, అర్థమైంది? ట్రంప్ చెప్తే యుద్ధం ఎందుకు ఆపి? ట్రంప్ చెప్తే యుద్ధం ఆగిందని నువ్వు చెప్పగలుగుతావు? ట్రంపే చెప్పిండు. ట్రంప్ చెప్పిండు. ఎవరు చెప్పారు? ట్విట్టర్లో పెట్టిండు. ఆ ట్విట్టర్లో పెట్టిందనే విషయాన్ని మీరు కులంకషం ఉంటే అది బయట పెట్టండి. కానీ చెప్పాడు చేశాడు అనేది కాదు. ఆ యొక్క ఏమి జరిగిందనేది కూడా చర్చలు జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. బయట రాజకీయాల పార్టీలు ఉంటాయి, ఎందుకంటే బురద చల్లటానికి. అంటే మీరు బీజేపీ పార్టీ? నేను బీజేపీ కాదు, ఏ పార్టీ కాదు, నిజాలు చెప్తున్నా. నేను ఏ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏది కాదు. ఒక సామాన్య వ్యక్తిని, నేను సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తిని, తెలంగాణ జాకులు ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇది సమాజంలో జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నా. సరే అన్న, ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు, క్రికెటర్లు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా స్పందించట్లేదు కదన్న. అంటే ఒక పవన్ కళ్యాణ్ స్పందించిండు కానీ మిగతా హీరోలు ఎక్కడ పెద్దగా స్పందించినట్టు. జవాన్ల గురించి, సైన్యం మన కోసం మురళీ నాయక్ లాంటి వాళ్ళు కానీ ఇంకా అనేక మంది వీర జవాన్లు అయిపోయినారు కదా, వాళ్ళంతా త్యాగం చేస్తే హీరోలని సినిమా వాళ్ళని అంటారు. సినిమాలు వాళ్ళు హీరోలా లేదా జవాన్లు హీరోలా? నా ఉద్దేశంలో జవాన్లు హీరోలు. ఇప్పుడు మురళీ నాయక్ చనిపోయింది అంటే దేశం కోసం చనిపోయిండు. హీరోలు దేనికోసం? తన పేరు కోసం, జీవనాధిపతి కోసం, డబ్బు సంపాదించుకోవటము, జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి చేసేటువంటి హీరోలు వాళ్ళు. అంతేగాని నిజమైన హీరో ఎవరు? మురళీ నాయక్, జవాను. పాకిస్తాన్ బోర్డర్లో ఇలా యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయిన వ్యక్తి గొప్ప జవాను మురళీ నాయక్. అతన్ని మనము
పొగడాలి అతన్ని. కాదు, జవాన్ల కంటే కూడా సినిమా హీరోలకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళతో సెల్ఫీలు దిగడము, లేకపోతే వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం. ఎక్కడ పోయినా జవాన్లేమో పాపం ట్రైన్లలో బాత్రూమ్ దగ్గర పడుకొని పోతున్న వీడియోలు మనం చూస్తున్నాం. ఇప్పుడు జవాన్ ఉండు, నువ్వు అన్నావు ట్రైన్లో బాత్రూమ్లలో ఎక్కడైనా పడుకుంటారు అంటే వ్యక్తిత్వం అనేది గొప్పది, దేశం కోసం అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటున్నాం. ట్రైన్లలో ప్రాధాన్యత లేదు, లేదంటే ఎక్కడైనా సమాజంలో ఎప్పుడైనా వచ్చినా వాళ్ళ భూములే కబ్జాలు చేస్తారు. తర్వాత వాళ్ళకు ఒక ట్రైన్లో జర్నీ చేసినప్పుడు లేచి జవాన్కు మనం సీట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది ఉందా లేదా? వాళ్ళు పోయేదే బార్డర్లకు మన కోసం. అట్లాంటప్పుడు మనకు కూడా, ప్రజలకు కూడా, పౌరులకు కూడా మినిమం సంస్కారం అసలు వాళ్ళ వల్లనే ఉందా, ఇది నేర్పించాల్సిన బాధ్యత అందరికి ఉంది కదా ఉన్నది. అందరికీ ఈ బాధ్యత ఉన్నది, నేర్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదు కదా జవాను. మరి ఇప్పుడు నటించాల్సిన ఆయన దేనికోసము, దేశం కోసం ఉన్నాడు. వాడు బాత్రూమ్ అయినా పొందుతాడు, ఎక్కడైనా పొందుతాడు, ఎక్కడ పోయినా ఆయన వ్యక్తిత్వం ఏంది, దేశంలో నా దేశము, నా ప్రజలు, నేను దేశం కోసం పోరాడాలి, దేశం కోసం బతకాలి అనేది ఆయనకున్నది. అవును, మనకు 1% అన్న ఇంగిత జ్ఞానం, సంస్కారం నేర్పియాలి కదా ఈ దొంగలు. ఎవడైతే జవాన్లకు సంస్కారం, రెస్పెక్ట్ ఇవ్వనోడు, జవాన్లకు ప్రాధాన్యత ఇవ్వనోళ్ళను మనం ఎండగట్టాల్సిందే కదా. ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, తర్వాత వాళ్ళ భూములు కూడా కొందరు కబ్జాలు చేస్తారు. వాళ్ళు అక్కడ బార్డర్లో ఉంటే వాళ్ళేమో రాలేరు, ఇక్కడనేమో భూములు కబ్జాలు చేస్తారు. ఒకటి. రెండోది, పాపం వాళ్ళు ఎంత బాధపడుతారు అంటే చాలామంది కొంత చూస్తే జవాన్లకు ట్యాక్స్ వేయడం కరెక్ట్ అన్నా? జవాన్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎత్తేయాలన్నా వద్దా? అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. ఇప్పటికన్నా మనం డిమాండ్ చేయాల్సిన బాధ్యత. వాళ్ళు మన కోసం అంత త్యాగం చేస్తే బార్డర్లో జవాన్లకు ఇన్కమ్ ట్యాక్స్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అనిపిస్తుంది. గత ప్రభుత్వాలు అట్లనే చేసినాయి, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అవసరం అనుకుంటే మన మీద ఇంకొక రూపాయి ఎక్కువేమని కదా. జిఎస్టీ ఉందన్న, ఇప్పుడు 18%, 16% ఉంటుంది కొన్ని వస్తువుల మీద. పౌరుల మీద 1% ఎక్కువేయండి, కానీ జవాన్ల మీద అనేది ఇన్కమ్ ట్యాక్స్ అయితే తీసేయాలన్నా వద్దా? దీనిపైన మీరు ఏమన్నా స్టాండ్ తీసుకుంటారా? నేను దీనిపైన చెప్పాల్సిన అవసరం ఏంటంటే, జవాన్లు కూడా గుర్తించినటువంటి వ్యక్తి మోడీ అని కంపల్సరీ నేను చెప్పగలను. ఎట్లంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఒక ఆపరేషన్ తిరంగాని పెట్టి యాత్ర చేస్తుండ్రు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుండ్రు, జవాన్ల గొప్పతనం చేస్తుండ్రు. మొన్న పేపర్లో చూసిన ఆపరేషన్ తిరంగాని యాత్ర మొదలుపెట్టి ప్రతి రాష్ట్రం తిరిగి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క దేశం మీద ఉన్నట్టు వాళ్ళ ఆలోచనని కూడా తెలియజేయడానికి ఆపరేషన్ తిరంగాని ఒకటి తిరంగ యాత్ర అనేది ఇప్పుడు జవాన్ల గ్రేట్నెస్ చెప్పడానికి. ఈ రోజు కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఆపరేషన్ తిరంగ అనేది వాళ్ళ యొక్క గొప్పతనం తెలియజేయడానికే, హీరోలుగా చూడటానికి, లేకపోతే భూములు కబ్జాలు చేయడానికి కాదు. మోడీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాళ్ళు దేశం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, మొన్న ఏ విధంగా విజయం సాధించారు అనేది తెలియజేయడానికి ఆపరేషన్ తిరంగనే పెట్టారు. అది ఎందుకు పెట్టారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు తిరంగ యాత్ర, ఆపరేషన్ తిరంగ యాత్ర వాళ్ళ యొక్క గొప్పతనం తెలియజేయడానికి, దేశం కోసం, దేశంలో ప్రజల కోసం. ప్రజలు వాళ్ళ యొక్క భూములు కబ్జా చేస్తారంటే వాళ్ళ యొక్క అజ్ఞానము, ఏది రాజకీయ నాయకుల యొక్క అజ్ఞానం వల్ల వాళ్ళ భూములు కబ్జా చేస్తారు, వాళ్ళని ట్యాక్స్ చేస్తారు అనేది. ట్యాక్స్ తీసేసింది కదా ఈ మధ్యన, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకెత్తేద్దని చెప్పింది మోడీ గారు. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎత్తేసేదాకా మనం వాళ్ళకు, నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకుండా తీసివేయాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఏదైతే తిరంగ పెట్టారో దేశం మొత్తం తిరిగి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణం తిరిగి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా జవాన్లకు అందరికి వచ్చినట్టు ఇవి కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే రైతు బంధు కానీ, వీళ్ళు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని ఇవ్వట్లేదట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంకేదైనా ఉంటే పథకాలు ఉంటాయి కదా గవర్నమెంట్. ఇప్పుడు జవాన్లను అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా దేశానికి త్యాగం చేసిన వ్యక్తులుగా చూడాలి కదా. ఇప్పుడు అందరు గవర్నమెంట్ జాబ్ వేరు, వీళ్ళు జాబర్స్ కాదు, సర్వీస్ చేస్తారు, సర్వీస్ చేయడానికి పోతారు. దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళకు ఎవడో పనికి మాలినోడు కూడా ఇస్తారు. కొందరికి ప్రభుత్వ పథకాలు అనర్హులకు కూడా ఇస్తారు. బెంచ్ కారు ఉన్నోడు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి జవాన్లకి ఆంక్షలు పెట్టుడు కరెక్టా అని ఒక ఆయన వీడియో చేసిండు, ఒక జవాన్. ఏం చెప్తారు దాని మీద?
అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జవాన్లు గుర్తించాలి. అది గుర్తించి వాళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి సేవ చేసేవాళ్ళు. ఒక టీచర్ పోయిండు, కూర్చుండు, పాఠం చెప్పిండు, ఒక పోలీస్ పోయిండు, నిలబడి, అది కాదు కదా. ఇది అత్యున్నతమైన అంటే పదవి, అత్యున్నతం అంటే ఉద్యోగం. అది వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేయాలి, ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఇలా మురళీ నాయక్ తల్లిదండ్రులను ఒక్క కొడుకు ఇలా చనిపోయిండు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళ యొక్క కుటుంబం ఏం చేస్తారు అంటే ఇప్పుడు మురళీ నాయక్ అందరు ఇస్తారు, ఓకే, బతుకున్న జవాన్లను కూడా గుర్తించాలంటున్నాను. అదే నేను చనిపోతేనే గుర్తిస్తారా? ఇప్పుడు అందరు పోతురు అన్న, చంద్రబాబు నాయుడు పోయిండు, జగన్మోహన్ రెడ్డి పోయిండు, పవన్ కళ్యాణ్ పోయిండు, అందరు పోయి మురళీ నాయక్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారు, మంచిది, చెయ్యాలి. కానీ మురళీ నాయక్ ఉద్దేశం కూడా ఏముంటుంది, మా జవాన్లు అందరినీ మంచిగా చూసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు బతుకుండవచ్చు కొందరు జవాన్లు బార్డర్లో, కొందరు రిటైర్ కావచ్చు. బతుకున్న వాళ్ళ ఫ్యామిలీలను కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉన్నది, ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉన్నది. దీన్ని కూడా నేను ఒక స్కాలర్గా రీసెర్చ్ స్కాలర్గా నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో భార్య పిల్లలను వదిలిపెట్టి, చిన్న పిల్లలను వదిలిపెట్టి, ఊరిని వదిలిపెట్టి ఎక్కడో దేశం కోసం మన ప్రజల కోసం చేసేటువంటి వ్యక్తులకి అన్ని పథకాలు అందించాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. నేను కొన్ని ఊళ్ళలో చూసిన అసలు అరువుడికి లేవు. అది అసలైనటువంటి అరువుడికి రాకుండా 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఇళ్ళు వచ్చినాయి. నేను స్వయంగా చూసినటువంటి ఖమ్మం జిల్లాలో చూసిన, మా ఊర్లో కూడా చూసిన. నాకు కూడా చాలా మంది బాగా అనిపిస్తుంది. రేషన్ బియ్యం కూడా తెచ్చుకుంటారట, బాగా డబ్బున్నోడికి రేషన్ బియ్యం ఇచ్చుడేంది, డబ్బున్నోడికి దళిత బంధు ఇచ్చుడేంది, డబ్బున్నోడికి ఇండ్లు ఇచ్చుడేంది. అది వ్యవస్థ ఎటుపోతుంది అంటే కష్టపడ్డోళ్ళేమో ప్రాణాలే ఇస్తుర్రట దేశం కోసం, వీళ్ళేమో దోసుకున్నంత అన్నట్టు ఇట్లా పోతుంది. అది ఇప్పుడు కూడా మనం చూసినటువంటి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే తిరిగారో వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, పేర్లు సెలెక్ట్ చేశారు. అసలైన అరువుడికి రాలేదు. ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం దీన్ని కూలంకషంగా పరిశీలించి అరువులకే పథకాలు అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ మీద ఎట్లుంది రేవంత్ రెడ్డి రూలింగ్? ఎడ్యుకేషన్ మీద అంటే సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య మాత్రం ఏమాత్రం తీరలేదు. ఎట్లండి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లు మీరు ఫిల్ చేశారే తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఒకటి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు, ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇక రోస్టర్ పాయింట్ విధానంలో అందరికీ వర్తించే విధంగా క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు అయ్యాయని కోరుకుంటున్నా. ఇంతవరకు కూడా మీ గవర్నమెంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయారు. మీరు తప్పకుండా ఇప్పటికైనా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహించి జాబులు ఇవ్వాలని నేను ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నా. రైట్. ఈ అందాల పోటీల కోసం ఏం చెప్తారు? ఈ అందాల పోటీలు అనేవి నేను చూసినటువంటి ఏ దేశంలో కూడా చూడలేదు. ఇప్పుడు అందాల పోటీల కోసం 200 కోట్లు 300 కోట్లు కేటాయించి అన్ని టూరిస్టు ప్రదేశాలు తిప్పుకుంటూ వాళ్ళ మీద అనేక రకాలుగా ఖర్చులు పెట్టుకుంటూ ఈ రాష్ట్ర సొమ్మును మొత్తం దుర్వినియోగం చేస్తున్నామని నేను సంపూర్ణంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే గుణమందంగా ఉండాలా? నాకు అది శరీరం అందమో గుణమందమో వ్యక్తిత్వమో అది అర్థం కానటువంటి ప్రశ్న. అసలు ఏ బేస్ మీద అందాన్ని కొలుస్తారని అంటే ఎట్లా నాకు కూడా ఇప్పటికి అర్థం కాలే. ఇప్పుడు అందాల పోటీలు కదా, ఏ బేస్ మీద అందం అంటే ఎట్లా కొలుస్తారని అంటే దానికి కొలతలు ఉంటాయి అట, శరీర కొలతల ద్వారా అందాల పోటీలు నిర్వహిస్తారు. అందాల పోటీలు నిర్వహించారని కొన్ని దేశాలు చూసిన కానీ ఇట్ట తిప్పటం ఏంది, ఈ ఖర్చులు పెట్టడం ఏంటి, ప్రజా సొమ్ము ఖర్చు పెట్టడం కూడా కడిగిపిస్తున్నారు. మన తెలంగాణ ఆడబిడ్డలతోటి కాళ్ళు కడిగించటము ఎంత కూడా చూస్తుంటే ఇది ఆనందం కోసం చేసినటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కువ వచ్చిందన్న, ఆమె కొంచెం కాళ్ళు కడిగిన ఒక అందం, అరే అంత పెద్ద ఈ శిఖరం ఎక్కువ వచ్చింది అని ఉంటుంది.
ఇజ్ ఇట్ రైట్ రాంగ్? రైట్. లేదంటే ఎవరన్నా గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చారు అనుకో, ఏదన్నా ఇప్పుడు పివి సింధు లాంటి వాళ్ళు ఏదో చేసుకో, అది దేశం కోసం మన రాష్ట్రం కోసం చేసినటువంటి సేవ, రాష్ట్రానికి పేరు, ఈ దేశానికి పేరు. ఇది ఎందుకు అందాల పోటీలు పెడుతున్నారు? అసలు అందాల పోటీలు ఎందుకు, ఈ కాళ్ళు కడగడం ఏంది అని నాకు అడుగుతున్నా, నేనేం చెప్పాలి? అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదన్నా మళ్ళీ ఇదే నాగార్జున తిట్టిండు, మళ్ళీ నాగార్జున ఇట్లా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అది ఇప్పుడు జనాల్ని పిచ్చోళ్ళు చేయటం, ఈ అందాల పోటీలు అనేవి ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని మలచడానికి ఒక డైవర్ట్ చేయడానికి. అట్లనే ఇప్పుడు అందాల పోటీలు పెట్టినట్టే ఈ రాజకీయ నాయకులకు కూడా అందాల పోటీ ఏదో పెట్టి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, రేవంత్ రెడ్డిని, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళని కూడా తిప్పితే బాగుంటుంది కదా. ఈ మగవాళ్ళని కూడా, ఆడోళ్ళదే కాదు, పోటీలు కాదు అసలు. ఏది ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి క్వాలిఫికేషన్ ఉండాలి. అది క్వాలిఫికేషన్ ఉండాలి. నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఇంత క్వాలిఫికేషన్, ఎంపీకి పోటీ చేయాలని క్వాలిఫికేషన్. ఎందుకంటే చదువులో మనకు తెలుసు కదా, చదవాలి. అవును, అందాల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందులో పోటీ చేయాలంటేనే అందరిని తీసుకోరు కదా, తీసుకోరు. మరి వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్స్ లేవు. జస్ట్ 25 ఏళ్ళు నిండితే చాలు, ఏళ్ళు ముద్ర అయినా చాలు, వేలు చదవకున్నా చాలు, చాలు ఏ పోటీ చేయొచ్చు, ఏ పోటీ అయినా చేయొచ్చు, రియల్ ఎస్టేట్ లో సమాజాన్ని ఎటైనా మలపొచ్చు. ఇట్లా అందాల పోటీలాగా ఇవన్నీ పెట్టి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయొచ్చు. మీరైతే వ్యతిరేకిస్తారు అందాల పోటీలని ఖచ్చితంగా 100% వ్యతిరేకిస్తున్నా. అవి అవసరం లేదు. ఈ రాష్ట్ర సొమ్ముని దుర్వినియోగం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అదే 200 కోట్లు ఈ పథకాలకి లేకపోతే పేదవాళ్ళకి. నన్ను కోసిన డబ్బులు లేవంటుండే, దీని మీద ఏమంటారు? నన్ను కోసి కారం పెట్టినా నా దగ్గర డబ్బులు. మరి అందాల పోటీలకి డబ్బులు నుంచి వచ్చినాయి? ఇప్పుడు కోసిన డబ్బులు లేనప్పుడు అందాల పోటీలకి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎన్ని కోట్లు? 200 కోట్లు కేటాయించారు. అంటారు అన్నది హోటల్లో ప్లేట్కు ₹1,00,000 అంటారు. ఒక్క ప్లేట్కే అదే ప్యాలెస్ కానీ అరే అన్ని ఛార్జీలు కలిపి అంటే అన్ని కలిపి ఒక ప్లేట్కి ₹1,00,000 అని అంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు కానీ దుర్వినియోగం చేయొద్దు. ఇప్పుడు చాయ్ తాగితే ₹5 ₹10 వస్తుంది. నిలపొరలో తాగితే ఆడ నిలబరే కదా, ఇంకా అంతకంటే పెద్ద హోటల్లో కూడా తాగితే ₹1000 చాయ్ కూడా ఉంది కదా. ₹10 చాయ్ ఉంది, ₹1000 చాయ్ కూడా ఉంది. మరి ₹100 ప్లేట్ భోజనం ఉంది, ₹1,00,000 కూడా ఉన్నట్టుంది. మరి అదేం బంగారం తింటారా వజ్రాలు తింటారా తెలియదు కానీ ఉంది. అట్లా ఖర్చు దుర్వినియోగం చేయొద్దు అని నేను అంటున్నా. ఎందుకంటే ఏ డబ్బులు నువ్వు పథకాలకు పెట్టు, లే పేదవాడికి చెప్పు, ఇందిరా మిల్లుల్లో ఇంకా అరువులని గుర్తించి ఇల్లు, అది ప్రజల యొక్క క్షేమాన్ని కోరి. మీకు అంత ఫ్రీ బస్ ఎట్లుంది? మరి ఫ్రీ బస్ మహిళలను కోట్ల మందిని ఫ్రీగా బస్సులలో దింపినామంటారు కదా. ఫ్రీ బస్ అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు అవసరం? ఏదైనా ఫ్రీగా ఇచ్చి ఇలా ఫ్రీ పథకాలు పెట్టి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నాకు డబ్బులు లేవు, ఖజానా కాలైంది, ఇవన్నీ నువ్వు ఫ్రీ పెట్టడం ఎందుకు, ఖజానా కాల్ చేసుకోవడం ఎందుకు? అంతే కదా. అందుకనే నేను అనేది ఏంటంటే ఫ్రీ అనేది అలవాటు చేయొద్దు. రైట్. ఇప్పుడు ఈ శ్రీ చైతన్య నారాయణ గురించి ఏం చెప్తారన్న? ఈ మొత్తం ఎక్కడికక్కడ మరి వాళ్ళు ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి అంటున్నారట. మంచిదే నాకు ఇంజనీరింగ్, శ్రీ చైతన్య నారాయణ మంచిదే నా కాలే. అన్ని ర్యాంకులు వాళ్ళకే వస్తున్నాయి కదా. వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యే ర్యాంకులు, అదే న్యూస్, అదే అడ్వర్టైజ్మెంట్. నేను వచ్చిన తర్వాత ఏంది ఫీజు కూడా, ఎగ్జామ్ ఫీజులు కూడా మాఫీ చేస్తాడు. ఏది ఏ ఎగ్జామ్ అప్లై చేసినా కూడా ఫీజు లేదు. ఫీజు కట్టకుండా ఏ ఎగ్జామ్ అన్నా అప్లై చేసుకోవచ్చు. అట్లాంటిది అవన్నీ కూడా మాటలు చెప్పి అధికారంకి వచ్చి ఇలా మర్చిపోయి నారాయణ టీచర్లను కొమ్ము కాస్తూ లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ స్కూల్ కాలేజీలకి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మీరు వచ్చినాక కూడా మార్పు అనేది ఏమి లేదు. అదే నిరుద్యోగులకి ఇది పింఛన్ ఇస్తున్నాను, ఏది స్టైపెండ్ లాగా నెలకి 3,000 ఏమో, అది కూడా మర్చిపోయినావు. ఇలా
ఒక్కొక్క స్కూళ్ళల్లో నారాయణ చైతన్యలో లక్షల పేజీలు పుస్తకాలు అవన్నీ కూడా డొనేషన్లు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పేద ప్రజల కాడ వసూలు చేస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లున్నాయి? ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అవి కూడా డొనేషన్ రూపంలో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకంగా ఉంది. కొన్ని కాలేజీలకి ఇప్పుడు దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? దానికి రూల్స్ ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్లకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేవి లేవు. అసలు మేనేజ్మెంట్ సీట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? రిజర్వేషన్సే వద్దంటారు ఒక్కొక్కసారి వీళ్ళు. మరి రిజర్వేషన్లోనే మార్కులు తక్కువ వచ్చినోడికి సీట్ ఇవ్వద్దంటారు. మేనేజ్మెంట్లో అసలు మార్కులు వచ్చినా రాకున్నా సంబంధం లేదు, డబ్బున్నోడికే ఇస్తారు. అవును. ఇప్పుడు అసలు మేనేజ్మెంట్లో ఏంటంటే నీవు క్వాలిఫై అయినవా కాలేదా, క్వాలిఫై ఎంసెట్ ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, రాయకపోయినా వస్తుంది, ఇస్తాడు డబ్బు ఉంటే. మరి అడిగి తెలివి ఎట్లా పెరుగుతుంది ర్యాంక్ రానోడికి? తెలివి రాదు, తెలివి అవసరం లేదు. డబ్బు ఉందా, సీట్ వచ్చిందా, సర్టిఫికేట్ వచ్చిందా, ఈ దేశానికి వాడు చేసేది ఏం లేదు. చదివినంటే చదివినా. మేనేజ్మెంట్ కోటలో చదివినోడు ఏం చేస్తాడు? వాడికి నిజంగా కలేజా ఉంటే ర్యాంక్ తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవచ్చు. కలేజా లేకనే కదా డబ్బులు పెట్టుకునేది. కాబట్టి ఇట్లాంటి మేనేజ్మెంట్ సీట్లు కూడా ర్యాంక్ వచ్చిన వాడికే ఇచ్చి ఇట్లాంటి మేనేజ్మెంట్ సీట్లు మొత్తం ఎత్తేసి మెరిట్ ప్రకారంగా అవసరం లేదు, మెరిట్ ప్రకారంగానే సీట్ ఇవ్వాలి. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంట్రోల్ చేయాలి. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, అటు 11 మంది ఇటు 11 మంది ఆడతారు. ఎవడు ఎక్కువ రన్లు కొడితే అటు గెలిచినట్టు. అంతేగాని ఎవడన్నా డబ్బులు బాగున్నాడు నేను ₹1 కోటి ఇస్తా కప్పు నాకు ఇచ్చే అంటే ఇస్తారా? ఇయ్యరు. మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ ఉన్నాయి కదా కాలేజీలు, ఇప్పుడు బీటెక్ కాలేజీలు ఉన్నాయి, అంతా ఒక సంఘం ఉంటుంది వాళ్ళకి. ఆ సంఘం బట్టి అందరు కలిసి కూర్చుంటారు, మాట్లాడరు, గవర్నమెంట్ చర్చలు జరుపుతారు, ఏం జరుపుతారు, ఏం చేస్తారు. ఇది అది మొత్తం ఏంది సీట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటారు. కొన్ని ఇప్పుడు MGIT CBIT ఉన్నాయిగా, అది 18 లక్షలు ఒక సీటు, 18 లక్షలు. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు కాలేజ్ సీట్లు కాకుండా, కాలేజ్ ఫీజులు కాకుండా ఇవే డొనేషనే. ఓన్లీ దానికి ఆ డొనేషన్కి నువ్వు 18 లక్షలు తీసుకున్నట్టుగా ఒక స్లిప్ కానీ ఒక రాతపూర్వకం కానీ ఏమి ఉండదు, ఏమేమి ఉండదు. ఇచ్చినోడికే తెలుసు, తీసుకున్నోడికే తెలుసు. ఇంత జరుగుతుంది వ్యవస్థలో. ఈ యొక్క బీటెక్ కానీ MBBS సీట్లు కానీ MBBS సీట్లలో కూడా జరుగుతుందన్న కల్తీ. ₹1 కోటి ₹2 కోట్లు నడుస్తుంది డిమాండ్. మరి 2 కోట్లు పెట్టి సీట్ కొంటే రేపు ఎంతమందికి ఆపరేషన్లు చేయాలి? సీరేట్ చేరుతారు. వాడికి ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అవసరం లేకుండా హాస్పిటల్కి వచ్చి రా ఎమర్జెన్సీ అంతే. మరి డబ్బులు వెళ్ళాలి కదా, పెట్టిన డబ్బులు రావాలి కదా. అది అసలు MBBS వాళ్ళకు రూపాయి తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నువ్వు డబ్బులు తీసుకున్నావంటే వాళ్ళు మిగిలిన పెట్టుబడి ఎట్లా తీయాలనే చూస్తారు కదా. అంతే అంతే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కానీ కేసీఆర్ వచ్చినాక కానీ తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా విద్యా వ్యవస్థ ఉందో, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్లో కూడా విద్యా వ్యవస్థపై ఎలాంటి మార్పు జరగలేదు. మరి అదే విధంగా కొనసాగుతుంది. ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళ మీద తిరుగుబాటు ఎందుకు వస్తాయి? కేసీఆర్ మీద కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నీకు ఒక SI జాబ్ ఇచ్చినాం అనుకున్నా, దొంగలు అట్లా తిరుగుతూ ఉంటే నువ్వు ఆయన అరెస్ట్ చేయకపోతే ఎవరు చేయాలి అరెస్ట్? ఇప్పుడు ఒక మండలంలో SI ఉన్నాడు, ఎవరు చేయాలి? సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఉన్నాడు అన్న. అలా మండలంలో ఏమన్నా దొంగతనం జరిగింది, దొంగ ఎవరో తెలుసు. ఆ దొంగను పట్టుకురాకుండా SI సపరేట్గా కూర్చుంటే ఇప్పుడు మరి ఏమనాలి? ఇవాళ ఇవాళ ఏదైతే ఇప్పుడు తెలవకపోతేనే వేరు. ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసినాడు, ఎవడో తెలియదు, వేట చేస్తున్నారు. అట్లని ఇక్కడ దోపిడీ చేస్తున్న వాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఈ దేశంలో ఈ భారతదేశంలో ఎవరికైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బున్న వాళ్ళకెళ్ళే నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఎవరైతే బూతులు మాట్లాడతాడో, ఎవరైతే డామినేషన్ చేస్తాడో వాడిదే నడుస్తుంది. తెలుసు కూడా పోలీసుడు వాడి ఉద్యోగం. ఇక్కడ నువ్వు వ్యతిరేకం మాట్లాడితే తెసపోయి ఎక్కడో వేస్తాడు. అది చూసి కూడా నాకెందుకు, ఎవరైనా తన మీద వేసుకోడు కదా. తన మీద వేసుకునేది ఎవరు?
జవాన్లు. ఉమ్. అన్యాయాన్ని ఎదిరించేది ఎవరు? జవాన్లు. నువ్వు కాదుగా, అది నువ్వు. అది ఫైనల్గా యువతకి ఏం సందేశం? యువతకు సందేశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నీ ఉద్యోగ ప్రకటనలు తక్షణమే రిలీజ్ చేయాలి. రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం, రోస్టర్ పాయింట్ ప్రకారంగా అందరికి రిజర్వేషన్లు కల్పించాలి. అంటే ఇది ప్రభుత్వానికి చెప్తారు, ప్రభుత్వానికి చెప్తున్నా, కల్పించాలి. అదేవిధంగా నిరుద్యోగులకి ఆ రోజు ఏదైతే ఉందో 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాను కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇంకా చెప్పదలుచుకుంటే యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు వ్యోమికా సింగ్ తర్వాత ఖురేషి ఇద్దరు ఆడవాళ్ళు ఆఫీసర్లు, వాళ్ళే 100 మంది ఉగ్రవాదులను హతమార్చిర్రు యుద్ధం చేసి. అట్లాంటిది ఈ యువత కూడా మరి ఎట్లా చేయమంటారు ఈ ప్రభుత్వాల మీద? ఈ ప్రభుత్వాల మీద ప్రతిదీ కూడా మనం కూడా ఏంటంటే ఈ దేశం కోసం పోరాటం చేయాలి. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఇక్కడ జరిగేటువంటి అన్యాయాల కోసం కూడా యువత దాన్ని ఎదిరించేటువంటి స్థితికి చేరుకోవాలి. అదేవిధంగా ఈ రాజీవ వికాసం ఉంది. మొన్న రాజీవ వికాసం అంటే యువకుల కోసం పెట్టినటువంటి, అందరు కలిపి పెట్టినటువంటి సివిల్ స్కోర్ ఉండాలంటారు కదా. సివిల్ స్కోర్ ఎవరికి ఉంటుంది? సివిల్ స్కోర్ అనేది ఉన్నోళ్ళకు ఉంటుంది, లేనోడికి ఎట్లా ఉంటుంది సివిల్ స్కోర్? ఉన్నోడు డబ్బు ఉన్నోడు ఎత్తాడు, తీస్తాడు, యూజ్ చేసుకుంటాడు, బండ్లు కొంటాడు, తీస్తాడు, సివిల్ స్కోర్ పెరుగుద్ది. లేని వాడికి అదే తినటానికే లేదు, చదువుకోవడానికే డబ్బులు లేవు నీ దగ్గర, లేనప్పుడు సివిల్ స్కోర్ ఎట్లా ఉంది? కాబట్టి దీన్ని తక్షణమే వెనక్కి తీసుకొని అప్లై చేసుకున్న వాళ్ళందరికీ, యువత ఎంతమంది అయితే అప్లై చేసుకోరో చదువుకున్న వాళ్ళందరికీ కూడా తక్షణమే వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో లోను అది ఇంప్లిమెంట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెంకటన్న. ఇదే అండి వెంకటన్నతో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.